హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. మందార మొగ్గలు పువ్వులుగా విచ్చుకోక ముందుకే రాలిపోతుంటాయి. ఎందుకు రాలిపోతాయి అసలు ఆ మొగ్గలు? మరి వాటికి గల కారణాలేంటి? ఇంకా వాటిని ఎట్లా నివారించుకోవాలి? మరి మొగ్గలు రాలిపోకుండా ఇదంతా గూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు గూడా ఉన్నాయి. ఇంకా అన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను క్యాటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా శ్రేష్ఠ గార్డెన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు డైరెక్ట్‌గా చెక్ చేసి గూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అని. అయితే వాటికి తగిన టైంకి మనం పోషకాలు అందిస్తూ ఉండాలి. అప్పుడైతేనే చక్కగా పూలు పూస్తాయండి. అయితే ఏంటంటే, మనం చేసేది కంటైనర్ గార్డెనింగ్ గదా! లిమిట్‌గా మట్టి ఉంటది. లిమిట్‌గా వాటికి స్పేస్ ఉంటది పెరగడానికి. కాబట్టి మనము తగిన పోషకాలు మొక్కకు గావాల్సినవి ఏంటి, మరి ఎప్పుడెప్పుడు అందించాలి, ఇదంతా గూడా మనం ఒక అవగాహన కలిగి ఉంటే చక్కగా మొక్కలైతే పెంచుకోవచ్చు. మంచి మంచి ఫ్లవర్స్ మన గార్డెన్‌లో పూయించుకోవచ్చండి. మీరు చూస్తున్నారు గదా! ఈ మొక్కకు చూసినట్టయితే నిన్న అయితే 7 ఫ్లవర్స్ పూసినాయండి. అసలు చూడండి, మొగ్గలు ఇంకా నేను తీయలేదు. అవి ముడుచుకుపోయి ఉన్నాయి. ఇవాళైతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ 2 వచ్చినాయి. ఇంత మంచి సైజు ఫ్లవర్స్ ఇట్లా మనం కుండీలల్లో ఇట్లా పెంచుకోవాలంటే నిజంగా మంచి పోషకాలైతే వాటికి టైంకి అందించాలి. అయితే మనం ఇచ్చే సాలిడ్ ఫర్టిలైజర్స్ ప్రతి 10 నుండి 15 రోజుల లోపు మన మొక్కకైతే కంపల్సరీగా వెర్మి కంపోస్ట్, దాంతో పాటు బోన్ మీల్, మస్టర్డ్ కేక్, ఎప్సమ్ సాల్ట్, ఇట్లా సీవీడ్ గ్రాన్యూల్స్ ఇట్లా మనం ఇస్తూ ఉంటాం గదా! టైంకి ఏ టైంకి ఏవేవి ఇయ్యాలి ఇవంతా గూడా మనం చూసుకొని మొక్కకు పోషకాలనేటియి అందిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మరొక పోషకాలొక్కటే ఇస్తే సరిపోదండి. మరి ఇంకా గూడా కారణాలుంటాయి. ఒకవేళ మొగ్గలు పోషకాలు అందక రాలిపోతున్నాయా? లేదా ఓవర్ వాటరింగ్ అయితుందా? లేదా లెస్ వాటరింగ్ అయితుందా? ఇది గూడా మనం జూసుకోవాలి మొక్కకి. ఎందుకంటే ఇప్పుడంటే వర్షాకాలం గాబట్టి మనకు ప్రాబ్లమ్ ఉండదు. వర్షాకాలంలో పడేటటువంటి వర్షము ద్వారా మరి మొక్కకు మేలే జరుగుతది గానీ హాని అయితే జరగదు. కంటిన్యూయస్‌గా వర్షం పడినా సరే ఆ డ్రైన్ హోల్స్ ఒకటి కరెక్ట్‌గా ఉండేటట్టుగా జూసుకోండి. ఎప్పుడైతే డ్రైన్ హోల్స్ నుండి వాటర్ పడిన నీళ్లు పడినట్టుగా అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయంటే మన మొక్కకి ఎటువంటి ప్రాబ్లమ్ గూడా రాదు. ఇదైతే గ్యారంటీ. ఒకవేళ ఏమైనా హోల్స్ క్లోజ్ అయిపోయి నీళ్లు స్టాగ్నెంట్‌గా ఉండిపోతున్నాయి ఆ పాట్‌లో అంటే మాత్రం తప్పకుండా మొక్క ఫంగస్‌కి గురైపోయి చనిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఇదొక్కటి డ్రైన్ హోల్స్ ఒకటి క్లియర్ చేసుకోండి. మీరు ఇచ్చే వాటరింగ్ గూడా మీరు ఎట్లా అంటే లెస్ వాటరింగ్ గూడా చేయొద్దు. మొక్క సరిపోతదిలే ఇయాల పోయకుంటే ఏమైతదిలే అట్లా మనము నిర్లక్ష్యం చేస్తే గూడా మొక్క తొందరగా వాడిపోయి మా మొగ్గలు గూడా రాలిపోయే అవకాశం ఉంటదనమాట. ఇది గూడా ఒక కారణము. మరి ముఖ్యమైన కారణం జెప్పాలనుకుంటే ఇక్కడ జూడండి, పెస్ట్ వలన మొగ్గలనేటివి రాలిపోతాయి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది మొగ్గ చుట్టూ. మరి ఇదే మొక్క ఏదైతే యెల్లో కలర్ ఫ్లవర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నానో ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా ఆ మొగ్గలకి ఇప్పుడే అటాక్ అయింది పెస్ట్ అనమాట. ఇప్పుడే మీన్స్ నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పటివరకైతే రాలేదు. చక్కగా ఇన్నిన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయి మొక్కకి. అయితే మరి మీకు ఏదో ఒక సొల్యూషన్ జెప్పాలి, ఇది చూపించని జెప్పి నేనైతే ఈరోజైతే మరి వీడియో చేస్తున్నాను. తప్పకుండగా వీటిని మనం నివారించుకోవాలి. పెస్ట్ అటాక్ గాకుండా మన మొక్కల్ని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఏం చూపిస్తానో ఇక్కడ చూడండి. ఇది ఒక ఖాళీ స్ప్రేయర్ బాటిల్, చిన్న స్ప్రే బాటిల్. అయితే అలోవెరా పీసెస్ అండి ఇవి. నేను కట్ చేసి నీళ్ళలో ఏసి పెట్టుకున్నాను. ఒక 2, 3 గంటల పాటు మీరు పక్కన పెట్టేసేయండి. అలోవెరా ఫ్రెష్ పీసెస్ ఒక లీఫ్ కట్ చేసేసి దాంట్లో నీళ్ళల్లో ఏసి ఒక లీటర్ నీళ్ళల్లో ఏసి పెట్టి పక్కన పెట్టేసుకొని ఆ నీళ్ళని ఈ విధంగా కలెక్ట్ చేసేసుకోండి. ఇది ఇన్‌స్టంట్‌గా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక రోజంతా ఫర్మెంట్ చేయాల్సిన అవసరం అస్సలే లేదు. చూడండి, ఇన్‌స్టంట్‌గా ఒక 2 లేదా 3 గంటల వరకు సరిపోతది. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నిటిని నేను ఇంకా ఎట్లాంటి విధంగా వాటర్ కలపట్లేదు. ఎందుకంటే ఫ్రెష్ వాటరే కాబట్టి ఈరోజే మనం ఏం ఫర్మెంట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది వంట సోడా అండి. వంట సోడా మనం తినే సోడా అంటారు. వంట సోడా ఇంట్లో వాడుకుంటాం గదా! వంటల్లో వేసుకోవడానికి ఆ సోడా. మరి ఎట్టి విధంగా హాని గాదు. మొక్కలకి ఇది మేలు చేసేది. ఓకేనా? ఇప్పుడు ఇది హాఫ్ లీటర్ బాటిల్ కాబట్టి నేను దీంట్లో హాఫ్ స్పూన్ ఏస్తున్నా. ఒకవేళ మీరు లీటర్ బాటిల్ తీసుకుంటే గనక ఫుల్ స్పూన్ ఏసుకోండి. నో ప్రాబ్లమ్. అయితే ఇది స్ప్రే చేసేటప్పుడు పొద్దున టైం అంటే ఉదయాన్నే గానీ, లేకుంటే సాయంత్రం గానీ ఎండ టైం మాత్రం మీరు స్ప్రే చేయొద్దు. ఏ స్ప్రే అయినా సరే ఎండ ఉన్నప్పుడు మాత్రం స్ప్రే
స్ప్రే చేయకండి. ఇట్లా చక్కగా కలిపేసుకొని ఈ స్ప్రే అనేది చక్కగా ఈ మొగ్గల పైన చేసేయాలి. చూడండి అలోవెరాలో ఉండేటటువంటి ఆ చేదుదనంకి ఆ పురుగు అనేది పారిపోతది. ఇంకా వంట సోడా కూడా చాలా బాగా పనిచేస్తది. ఈ ఇన్సెక్టిసైడ్ లాగా పనిచేస్తది. అది ఫంగిసైడ్ లాగా కూడా పనిచేస్తది మన మొక్కల మీద. చూడండి చక్కగా మరి ఆ మొగ్గకు మరి అటు తడిచేటట్టుగా ఒక ఆకు కూడా మీకు కనిపిస్తుంది. హోల్స్ పడిపోయి ఉంది చూడండి అక్కడ. ఇప్పుడిప్పుడే ఏదో అటాక్ అయ్యి ఉంటది. అందుకనేసి నేను ఇంకా చూడగానే వెంటనే మరి నేను చేసేది మీకు కూడా చూపించాలి కదా అని చెప్పి నేను కూడా చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మొగ్గలు బాగా ఆ మొగ్గ వెనక సైడ్ ముందు సైడ్ బాగా తడిచేటట్టుగా చక్కగా స్ప్రే చేసేయండి. ఈ మొగ్గలు మాత్రమే కాదండి, ఎక్కడెక్కడ మొగ్గలు ఉన్నాయో అవన్నీ కూడా మనం స్ప్రే చేసుకోవాలి. ఒకటి పువ్వుల మీద స్ప్రే చేయకుండగా మొత్తం మొక్క స్టెమ్స్, ఆకులు, వెనక భాగం, ముందు భాగం అంతా కూడా తడిచేటట్టుగా చక్కగా మీరు స్ప్రే చేసేసుకోండి. మంచి రిజల్ట్ అయితుంటది. ఒకవేళ మీకు పెస్ట్ ఎక్కువ ఉండి ఒకటే స్ప్రేకి పోలేదనుకోండి, రేపు మళ్ళీ స్ప్రే చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇట్లా మీరు 2, 3 రోజులు కంటిన్యూగా స్ప్రే చేసేసి ఆ ఉన్న పెస్ట్‌ని వదిలించేసుకోవాలి. అప్పుడైతేనే చక్కగా ఇది ఎంత పెద్ద పని కాదు కదండీ. జస్ట్ ఆ పీసెస్ కట్ చేసి మనం నీళ్ళలో ఏసి ఓ 2 గంటల పాటు పక్కన పెట్టి జస్ట్ ఆ వాటర్ తీసుకొని స్ప్రే చేయడమే వంట సోడా కలుపుకొని. సింపుల్ కదా! ఇక్కడ చూడండి ఇప్పుడు తీసేస్తున్నాను ఈ మొగ్గలన్నీ కూడా. ఇవి తీస్తే ఆ మిగతా మొగ్గలున్నాయి కదా వాటికి ఎనర్జీ వస్తదనమాట. ఇంత పెద్ద పూలు పూయడానికి ఇదొక కారణం. మనం వేస్ట్‌యి అట్లనే పెట్టొద్దనమాట. అంటే అయిపోయిన పూలను మనం కట్ చేయాలి. మీకు చూపిస్తానని చెప్పి నేను ఆపినాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక మొక్క కూడా ఇక్కడ కూడా పెస్ట్ ఉంది. ఇది కూడా నేను స్ప్రే చేసినాను. ఇక్కడ చూడండి ఇవన్నీ మొక్కలు ఎన్ని మొక్కలున్నాయి అన్ని పెస్ట్ ఉన్నా లేకపోయినా ముందే మనం స్ప్రే చేయడం వల్ల ఇదొక మనకు బెనిఫిట్ అనమాట. అంటే పెస్ట్ రాకుండా ఉంటదనమాట. అయితే మొక్కలకు మెయిన్‌గా ఈ మొగ్గలు రాలిపోవడానికి ఒకటి పోషకాలు, నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ అనేది కూడా కారణమైతదండి. దాంట్లో నేను మీకు ఇంకా ఎక్స్‌ట్రా కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఏంటంటే ఓవర్ వాటరింగ్. వాటర్ ఏమన్నా నిల్వ ఉంటుందా చూసుకోండి కుండీలల్ల. డ్రైన్ హోల్స్ కరెక్ట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్. ఇంకొకటి మట్టిలో ఫంగస్ ఉండడం వల్ల కూడా జరుగుతదండి. దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఇక్కడ ఒక లీటర్ వాటర్ తీసుకున్నా నేను. అయితే లీటర్ వాటర్‌లోకి ఇదేమో ఆలం పొడి అండి. పటిక పౌడర్. పటికను నేను పౌడర్ లాగా చేసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసేసి చక్కగా తిప్పేసుకుంటే పౌడర్ అయిపోతది. ఇక్కడ చూడండి ఒక లీటర్ వాటర్‌కి ఒక స్పూన్, మామూలుగా నార్మల్ స్పూన్ అండి ఇది. పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూనే. ఒక స్పూన్ పౌడర్ ఏసేసుకొని బాగా కలిపేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేసేయాలి. ఇయ్యడం వల్ల ఇప్పుడు మనకు పైన పెస్ట్, మొక్క మీద ఉన్న పెస్ట్ మొగ్గలకి, ఆకులకి మాత్రం మనకు కనిపిస్తది. మట్టిలో ఉండే పెస్ట్ ఎవరికి కనిపిస్తదండి? కనిపించదు కదా! యాలం ఎయడం వల్ల ఆ పెస్ట్ చనిపోతది. ఇంకొకటి మట్టిని యాసిడిక్ చేసి పువ్వులు ఎక్కువ పూయడానికి సహాయపడతదనమాట. ఇంత మంచి ఫెసిలిటీ ఉంది మనకు. నిజంగా యాలం అయితే చాలా ఈజీగా ₹24 అండి. నాకైతే ఇట్లా ఒక పీస్ తెచ్చుకోవడానికి కిరాణా స్టోర్స్‌లో ఈజీగా దొరుకుతది పటిక. ఆ పటికని మనం ఇట్లా తెచ్చుకొని చూడండి ఇంకొక మొక్కకు కూడా నేను ఇక్కడ ఇచ్చి చూపిస్తాను. ఇవి ఇయ్యడం వల్ల మంచి రిజల్ట్ అయితుంటది మన మొక్కలల్ల. మరి మొగ్గలు రాలకుండా చక్కగా పూలైతే పూయించుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.